ప్లాస్టిక్ బాటిల్సే కదా అని పాడేస్తూ ఉంటాం, కానీ వీటితో చాలా రకాల యూజెస్ ఉన్నాయండి. వాటిలో కొన్ని టిప్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బాటిల్ తీసుకున్నానండి. ఇది బాదం పాలు అవి కొన్నప్పుడు వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లోకి కట్ చేసుకుంటున్నాను. ఈ బ్లేడ్ మనకి ఎనీ బుక్ స్టేషనరీలో ఫ్యాన్సీ స్టోర్స్లో ఉంటుందండి, 20 రూపీస్ అలాగా దొరుకుతుంది. ఇదైతే మీరు ఇంకా కాల్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కట్ అయిపోతుంది, కట్ చేసేయచ్చు. అదే చాకుతో అయితే కనుక మళ్ళీ కాల్చి కట్ చేయాల్సి వస్తుంది. ఈ బ్లేడ్స్ కూడా మనకి విడిగా దొరుకుతాయి అనమాట, 20 రూపీస్, చిన్నదైతే 10 రూపీస్. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని పైన ఈ ఎక్స్ట్రా ఉన్న 2 ఉన్నాయి కదా లైన్స్ కింద, అది కూడా కట్ చేసుకోవాలండి. ఓన్లీ క్యాప్ నుంచి కింద వరకు మాత్రమే మనకి అవసరం. సో ఈ కట్ చేసుకున్న 2 పార్ట్స్ కూడా గ్లూగన్ హెల్ప్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించేసుకోవడమేనండి. గ్లూగన్ చాలా త్వరగా అటాచ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్ని కంటైనర్ లాగా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో. దీంట్లో మనం రెగ్యులర్గా యూస్ చేసే పోపు దినుసులు కానివ్వండి, లేదంటే మసాలా సరుకులు, ఇవన్నీ కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్ ఐడి. టిప్ నెంబర్ 2, వాటర్ బాటిల్ పై పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఒక సాఫ్ట్ స్క్రబ్బర్ తీసుకున్నాను. వాటర్ బాటిల్కి ఇలా గ్లూగన్ పెట్టేసుకుని రెండింటిని వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించేసుకోవాలండి. ఇలా అతికించుకున్న దాన్ని మన షింక్ అదంతా కూడా క్లీన్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. చక్కగా క్లీన్ అవుతుందండి. డైరెక్ట్గా స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే చేతులు రఫ్ కావడం అలా అవుతుంది. అలా కాకుండా దీంతో క్లీన్ చేయడం వల్ల ఇంకా నీట్గా క్లీన్ కూడా అవుతుంది. టిప్ నెంబర్ 3, బాటిల్ పైన పార్ట్ మాత్రమే కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలాగా రివర్స్లో పెట్టేసేయండి. దీంట్లోకి సేమ్ వాటర్ బాటిల్లోకి రివర్స్లో పెట్టిన తర్వాత దీన్ని ఎలాగా యూస్ చేయాలో చూద్దామండి. మనం సామాన్లన్నీ తోమేసిన తర్వాత ఈ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్గా సబ్బులో అలా పెట్టకూడదు. పెట్టడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అలా కాకుండా నీట్గా వాష్ చేసుకుని వీటిని కూడా డ్రై చేయాలండి. అస్తమానం పెట్టాలంటే అందరికీ కష్టమవుతుంది కాబట్టి దీంట్లో చక్కగా ఇలా పెట్టుకుని షింక్ పక్కన పెట్టేసుకుంటే వాటర్ అంతా కూడా ఇలా కిందికి కారిపోతూ ఉంటుంది అనమాట, చక్కగా డ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో కిందికి. సో తర్వాత ఈ వాటర్ వంపేసుకుని మళ్ళీ అగైన్ దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4, ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నానండి. దీంట్లో షాంపూ వేసుకుంటున్నాను. సగానికే వేసుకుంటున్నాను, ఎందుకంటే షాంపూ ఎక్కువ నొరుగు వచ్చేస్తుంది కదా, హాఫ్ వరకు వేసుకుంటున్నాను. మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన నేను వాటర్ తోటి ఇలా ఫిల్ చేసుకుని బాటిల్ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఏదైనా సూది లాంటిది గ్యాస్ మీద కాల్చుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసో చూపిస్తాను. షింక్ మనం ఎంత వాష్ చేసినప్పటికీ అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండడానికి సామాన్లు తోమిన వెంటనే ఇది షాంపూ కొంచెం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షవర్ చేసినట్టు చేస్తే కనుక స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే గ్యాస్ క్లీనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఎక్కువ శాతం ఇదే వాడుతూ ఉంటాను. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఎలాంటి జిడ్డు కానీ మురికి కానీ ఏమి ఉండదు, చాలా బాగా క్లీన్ అవుతుంది. అలాగే దీన్ని మీరు మిక్సీలు కానివ్వండి, గ్రైండర్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి, కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి, ఇలా దేనికైనా కూడా యూజ్ చేయొచ్చు. టిప్ నెంబర్ 5, చిన్న వాటర్ బాటిల్ తీసుకొని పై పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నానండి. ఏదైనా తీసుకోవచ్చు, ఎలాంటి వాటర్ బాటిల్ అని తీసుకొని పై పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం గ్రోసరీస్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు డబ్బాల్లో నింపేసిన తర్వాత ఇంకా మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని అలాగే ఉంచేస్తే కింద పడిపోవడము, లేదు అంటే పురుగు పడతాం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వాటర్ బాటిల్లో నుంచి కవర్ తీసేసి పై వైపుకి క్యాప్ పెట్టేసేయండి. మీకు ఎగ్జాంపుల్ కోసం సాల్ట్ చూపిస్తున్నాను. దేనికైనా కూడా మీరు ఇలాగే చేయొచ్చు. డైరెక్ట్గా మీరు యూజ్ చేసేటప్పుడు కూడా డబ్బాలో తీయకుండా డైరెక్ట్గా దీన్నే యూజ్ చేసుకోవచ్చండి. ఎలాంటి పురుగు పట్టదు, అలాగే కింద వలుకుపోవడం అలా ఏం జరగదనమాట. చక్కగా ఒక కంటైనర్ లాగా ఉంటుంది. టిప్ నెంబర్ 6, అన్నీ ఒకే రకం ఉండేటువంటి డ్రింక్ బాటిల్స్ తీసుకొని వీటిలో మనం మసాలా దినుసులు అలాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు అండి. చూడడానికి బాగుంటాయి, జీరో కాస్ట్ అనమాట. ₹1 కూడా మనం పెట్టుబడి పెట్టిన అవసరం లేదు.